లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనకు రోజువారీగా జీవిత శైలి బట్టి మనకు వచ్చే రోగాలనే మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని పరిగణిస్తాం. జనరల్గా ఏంటంటే మనం పొద్దున్నే లేస్తాం, తింటాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, చాలా చకచకా అన్ని పనులు చేస్తుంటాం. కాకపోతే ఇందులో టైంకి చేయాల్సిన పనులు ఆ టైంకి చేయవు. వేరే విపరీతమైన పరిస్థితుల్లో విపరీతమైన కార్యాలు చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే కొన్ని రోగాలు వస్తాయి. సో దీనినే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావడానికి కారణం అంటే జీవిత శైలి బట్టి వచ్చే రోగాల కారణాలు ఆయుర్వేదంలో చెప్పేది ఏంటిది అంటే అసాత్మ్య ఇంద్రియ అర్థ సంయోగ, ప్రజ్ఞాపరాధ, పరిణామం. ఈ 3 స్ట్రాంగ్ రీజన్స్ అంటే గట్టి కారణాలుగా చెప్తారు. అసాత్మ్య ఇంద్రియ అర్థ సంయోగ అంటే మనము ఇంద్రియ అంటే ఆల్ ద సెన్సార్ మన అన్ని సెన్స్ ఆర్గన్స్ని మనం రోజువారీగా ఎలా యూజ్ చేస్తాం, ఎలా దాన్ని ఉపయోగిస్తాం, దాన్ని బట్టి వచ్చే రోగాలు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంద్రియ అంటే మన కళ్ళు, దానికి మనం అసాత్మ్య అంటే ఇన్కంపాటబుల్. ఇప్పుడు తరచూ ఫోన్ చూస్తూ ఉండడంని దాన్ని మనం ఏమనుకుంటాం, దానినే అసాత్మ్య ఇంద్రియ అర్థ ఏంటి ఇక్కడ ఫోన్. సో దీనిని ఎక్కువగా చూడడాన్ని అలా అంటాం. ఇంకొకటి చెవులు, బాగా గట్టిగా మొబైల్ ఫోన్లో సౌండ్ వినడం, లేదా ఈ హెడ్ ఫోన్స్ ఇవాళ రేపైతే ఏమంటారు మన వైర్లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేసాయి. ఆ వైర్లెస్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని గట్టిగా పెద్ద సౌండ్ పెట్టుకొని వినడం, లేదా కొన్ని గ్యాదరింగ్స్లో ఏమవుతుందంటే చాలా జనాలు ఉంటారు, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ సౌండ్ పొల్యూషన్ ఒకటి, అది కూడా అసాత్మ్య ఇంద్రియ అర్థ సంయోగం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు కొత్తగా వీళ్ళు సెలబ్రిటీస్ నేర్చుకున్నారు ఐస్ బకెట్ బాత్ అనేసి. వాళ్ళందరూ వెళ్ళేసి సడన్గా ఎక్స్ట్రీమ్ కోల్డ్ వాటర్లో డిప్ చేస్తారు. ఇది అసలైన అసాత్మ్య ఇంద్రియ అర్థ సంయోగం. ఇది ఒక ట్రెండింగ్, కానీ దీనికి గల విపరీత పరిణామాలు ఇమీడియట్గా కనపడవు, చాలా టైం తర్వాత కనిపిస్తాయి. ఓకే, దీని తర్వాత ప్రజ్ఞాపరాధ, తెలిసి తప్పు చేయడం. తెలిసి తప్పు చేయడం అంటే మనకు తెలుసు ఆల్కహాల్ తాగడం వల్ల మనకు లివర్ పాడవుతుంది, సో అయినా తాగుతాం. దానివల్ల ఏమవుతుంది, లివర్ సిరోసిస్, లివర్ డ్యామేజ్ అవ్వడం. సో దీన్ని ప్రజ్ఞాపరాధ అంటారు. సిగరెట్ తాగడం తప్పు, అయినా తాగుతారు. కాఫీ అన్టైమ్గా కాఫీ తాగడం తప్పు, అయినా తాగుతారు. సో ఇలా ఏవైతే మనకు తెలుసు ఇది తప్పు అని అయినా కానీ మనం చేస్తాం, దీన్నే ప్రజ్ఞాపరాధ అంటాం. మూడోది వచ్చేసి పరిణామం. పరిణామం అంటే మనకు రోజువారీగా అంటే ప్రతి నెలలు గడిచే కొద్దీ మన సీజన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఈ సీజన్ చేంజ్ అవ్వడం వల్ల మన బాడీలో జరిగే చేంజెస్ అంటే మన శరీరంలో జరిగే అవకతవకలు, సో దీన్నే పరిణామాలు అంటారు. సో జనరల్గా ఇప్పుడు వర్షాకాలం పోయి గ్రీష్మ ఋతువు వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, మనకు బాగా హీట్ పెరిగిపోతుంది. కొన్నిసార్లు శీత ఋతువు వచ్చినప్పుడు కోల్డ్ రావడం, వర్ష ఋతువు వచ్చినప్పుడు మీకు వైరల్ ఫీవర్ రావడం, ఇవన్నీ పరిణామానికి కారణం.